హాయ్! హలో అందరికీ. రోల్ అవసరం లేకుండా రోటిలో నూరిన టేస్ట్ వచ్చేలా టమాటా, పచ్చిమిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని, ఆ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. నిజంగా అంటే చాలా చాలా బావుంటుంది గైస్. ఈ చట్నీ ఇలా ట్రై చేయండి. మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పించింది. మా అమ్మ నాకు నేర్పించింది. చాలా చాలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అలా చట్నీ కలుపుకొని తింటే సూపర్ అసలకి. అలాగనే దీంట్లోకి కాంబినేషన్‌గా ఆమ్లెట్ గానీ, వడియాలు గానీ, బజ్జీలు గానీ, వడలు గానీ, అలాగనే అప్పడాలు గానీ, ఇలా ఏదైనా కాంబినేషన్ బావుంటుంది. ఆ రోజు నేను సడన్‌గా చేసుకున్నాననమాట. అప్పటికే 9 అయింది నేనొచ్చేసరికి. ఇంకా పిల్లలు వేడి వేడి అన్నం నెయ్యి ఉందంటే ఇంకా పచ్చిమిర్చి చట్నీ చేద్దాం అనేసి పచ్చిమిరపకాయలు, టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాను. చాలా చాలా బావుంటుంది గాయ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. చాలా బావుంటుంది. పచ్చిమిర్చి ఒక 10, 12 తీసుకున్నా అండి. కొద్దిగా కారం తక్కువ ఉంది కాబట్టి కారాన్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా స్పైసీగా మరీ అంత లేదనమాట. తర్వాత 4 టమాటాలు, కొద్దిగా చింతపండు, తర్వాత ఒక చిన్న సైజ్ ఎల్లిపాయ గడ్డ, ఒక ఆనియన్ గడ్డ అనమాట. సో ఇవన్నీ కడిగేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా అవుతుందనమాట. రోల్లో దంచితే ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ అలాగనే వస్తుందనమాట. ఏంటమ్ము ఇలా చెప్తున్నావు అంటున్నారా? ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేసుకొని తినండి. కంపల్సరీ అలాగే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం మిక్సీలో పట్టిన రోట్లో దంచిన విధానాన్ని మనం ఇక్కడ ఈ చేసే పద్ధతిలోనే ఉంటుందన్నమాట. ఎలా చేస్తానేమనేది చూసేసేయండి. వీడియోలోకి వెళ్దాం ఓకేనా. ఫస్ట్ మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే హైఫై కూడా ఇవ్వండి. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి గాయ్స్ ఓకేనా. ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నాను కదా, అన్నీ సరిపడా తీసుకోవాలండి. ఏదైనా సరే మనం వంటలు చేసేటప్పుడు తగినట్లు వేసుకుంటే టేస్ట్ ఉంటుందన్నమాట. మా అమ్మమ్మ రెసిపీ అనమాట. మా అమ్మ రెసిపీ కూడా ఇప్పుడు నా రెసిపీ కూడా మీరు చూసేయండి. కొద్దిగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఇక్కడ వేయించుకునే పద్ధతిని చూడండి. అలాగనే నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా మీకు కొన్ని చెప్తానన్నమాట. అందుకే రోట్లో వచ్చే టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చిమిర్చి అయితే ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిందండి, ఇలా వేయించుకున్నప్పుడు వచ్చి మీద పడుతుంది అమ్మమ్మ, ఎలా వేయించాలి, నేను చెయ్యని పచ్చిమిర్చి చట్నీ అని అనేది అన్నప్పుడు మా అమ్మమ్మ వంట చేసేటప్పుడు చేయి కోసుకుంటుంది, నూనె వచ్చి మీద పడుతుంది, అలా చేస్తూ అట్లా మీద పడుతూ ఉంటేనే వంటలు అనేవి బాగా కుదురుతాయంట. మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ వీళ్ళు అనడం అలా అన్నారనమాట. ఎంత మటుకు నిజమేమో ఐ డోంట్ నో, తెలీదు. ఇది పచ్చిమిర్చి వేయించేటప్పుడైతే వచ్చి ఆనియన్ అంతా మీద పడుతుందండి, చిటపటా అనుకుంటూ. తర్వాత ఒక ఆనియన్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. అన్నీ చాలా దోరగా వేయించుకోవాలి, ఏది మాడకూడదు అనమాట. సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి అంతే, అంతకుమించి ఎక్కువ కాదనమాట. తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు కూడా వేయించుకోవాలన్నమాట. ఈ ఎల్లిపాయలు వేయించుకోవడంలోనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీంట్లోకి కొద్దిగా అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్కి ఇంకా తక్కువగా అంతే కొద్దిగా మెంతులు మాత్రమే వేయాలి. చాలా టేస్ట్ అనమాట. తర్వాత కొద్దిగా జీలకర్ర అనమాట. కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర అనమాట. ఎందుకంటే నేను కొద్దిగా చేస్తున్నాను కదా చట్నీ, అందుకే కొద్దిగా అనమాట. సో ఈ వేయించేటప్పుడు చాలా దూరగా వేయించుకోండి. ఎందుకంటే ఇవి మాడకూడదు. మాడితే మెంతులు చేదొస్తే అలాగని ఎక్కువ వేసుకోకూడదు అనమాట. దానికి మనం చట్నీ పచ్చిమిర్చి టమాటాలు ఎంత వేస్తామో దానికి తగ్గట్టు వేసుకోవాలి. దాని తర్వాత టమాటాలు బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా ఒకవేళ నూనె ఉంటే ఓకే, నూనె లేకుంటే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. అవి చిటపటా అని మీద పడుతున్నాయమ్మా, నువ్వైతే పక్కకు జరగడం లేదు, నేనే జరుగుతున్నాను అని అంటే చెప్పాను అనమాట ఆ స్టోరీ. మీ జేజీ ఇలా చెప్పిందిరా, చెయ్యి కోసుకుంటే కానీ వంటలు రావంట అనేసి అది చెప్తుంటే నవ్వుతున్నాడు అనమాట. అదే మాట్లాడుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇవి కూడా మరీ అంత మాడిపోకోకుండా ఒక మీడియం లాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇలా అసలు 10 నిమిషాల్లో అయిపోతుంది. యాక్చువల్గా నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి 9 అయింది. ఆ రోజు లేట్ అయిందనమాట. ఇదిగోండి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలన్నమాట మిక్సీలో.
నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంకా పిల్లలు వేడి వేడి అన్నం పెట్టింటే ఇంకా నెయ్యి ఉంది కదా, ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాల చట్నీ చేద్దాం, చాలా రోజులైంది. ఇంకా అలాగనే మీకు కూడా చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్గా రోట్లో వేసి నూరుదాం అనుకున్నా, కానీ చాలామందికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ ఇంటికి లేటుకి వచ్చిన వాళ్ళు కానీ రోట్లో నూరి తినేంత ఓపిక ఎవరికి ఉండదు. సో అందుకే రోట్లో వచ్చేలాగా టేస్ట్ వచ్చేలాగా చెప్తున్నాను అనమాట. అన్నీ వేసేసుకొని దీంట్లోకి ఉప్పు కూడా వేసుకున్నానండి. టమాటాలు కొద్దిగా వేసినాను. అక్కడ చూడండి, ఒక్కటి తిప్పు అలా అలా తిప్పినట్లు ఉండాలి కానీ తిప్పకూడదు, తిప్పినట్లు ఉండాలి తిప్పకూడదు, అలా చూసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువసేపు గ్రైండ్ అయితే చేసేకి లేదనమాట, జస్ట్ సెకండ్ అలా. ఇదిగోండి చూడండి, రోట్లో మనం దంచితే ఎలా ఉంటుంది, కచ్చా పచ్చగా ఉంటుంది కదా, అలా ఉండాలన్నమాట. సో మనం అది అనేది మనం తిప్పే విధానాన్ని ఉంటుందన్నమాట. మిక్సీ పట్టేటప్పుడు అది ఒక్క నిమిషం అలా తిప్పి ఇలా వదిలేయాలి. దాని తర్వాత ఆనియన్ కూడా ఎక్కువ అనకూడదు. నేను ఆ తిప్పే ఊరికి అలా పెట్టి ఒక్క నిమిషం అలా తిప్పాను అనమాట. ఇదిగోండి, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కువ రోస్ట్ అయితే పట్టుకోకూడదు, అన్నీ వేసేసుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత దీనికి పోపు తిరువాత వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కానీ అలాగైనా తినచ్చు. పోపు తిరువాత వేస్తామనేసి నేనైతే వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఇవైతే వేసుకొని అయితే ఇంకా తిరువాత వేసుకోవడం అండి. జస్ట్ అలా అయిపోతుందన్నమాట. అసలుకి వేడి వేడి అన్నంలోకి నిజంగా చెప్తున్నా, రోజు పప్పులు, రసాలు, కర్రీలు, నాన్ వెజ్ ఇవి తిని మనకి విసుగొచ్చినప్పుడు ఈ టమాటా చట్నీ, వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని ఒక 2 గుడ్లు ఆమ్లెట్ అన్నా వేసుకొని, లేదంటే అప్పడాలు వేయించుకొని, వడియాలు వేయించుకొని, బజ్జీలు వేయించుకొని అయితే తినచ్చు. యాక్చువల్గా అనుకోకుండా చేసుకున్నామండి, లేకుంటే బజ్జీలనే తీసుకొచ్చే వాళ్ళం. ఆ రోజు సాటర్డే ఇంకా ఎగ్ అవి తినమన్నమాట. ఇంకా వడియాలు వేయించుకుందాం అనుకున్నాము, ఇంకా టైం లేదు, పిల్లలు అక్కడికే 9:30 అవుతుంది అనేసి తొందరగా చేసేసుకొని, నెయ్యి ఉంది కదా అనేసి ఆ రోజుకైతే ఆ డిన్నర్కి అయితే ఇలా చేసేసుకున్నాం అనమాట. వేడి వేడి అన్నంలోకి అలా చట్నీ వేసుకొని అలా తింటుంటే పొప్ప నిజంగా అంటే కడుపు నిండా తిన్నామన్న తృప్తి అనిపిస్తుంది అనమాట. నిజంగా ఎప్పుడన్నా మనము చాలా ఆలోచనలతో ఉండి కడుపు నిండా అన్నం తినలేం కదా, అలాంటప్పుడు ఇలా మనకు ఎవరైనా ఒకరు చేసి పెడితే కడుపు నిండా తిని పెట్టచ్చు అనమాట. నాకు తప్పదు, నేనే చేసుకోవాల్సిందే. ఇదిగోండి, అలా కొద్దిగా చట్నీలోకి నెయ్యి వేసుకోండి, కొద్దిగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అవి ఏవి తీసేయద్దండి. కొంతమంది కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ అవన్నీ పోపు దినుసులు కానీ తీసి పక్కకు పెడుతుంటారు. ఈ చట్నీలో అవన్నీ ఏం పెట్టద్దండి, అలా తినండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. అన్నదాత సుఖీ భవ అనేసి ఒక ముద్ద పెట్టుకున్నాను. సో వీడియో ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. టమాటా పచ్చిమిర్చి చట్నీ రోట్లో చేసిన విధంగానే ఉంటుంది, కచ్చా పచ్చగా పట్టుకొని. ఓకేనా? వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. అలాగనే మీ డాడీ గుట్టి అమ్ములు వంటలు బాగానే చేస్తుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే నేను పెడుతూ ఉంటా, మీ సపోర్ట్ మాత్రం నాకు కంపల్సరీ ఉండాలి. అలాగనే హైపై కూడా ఇచ్చేయాలి, ఓకేనా? అలా వెళ్ళిపోకండి, ఖచ్చితంగా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. నాకు మాటలు రావట్లేదు అనమాట అలా లోపలికి వెళ్ళిపోతుంటే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్